ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజంలో రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. వాటికి ఏదైతే వైద్య నిపుణులు కూడా రకరకాలైన పద్ధతుల్లో నిరోధిస్తూ ఉన్నారు. ఇటు అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, అన్నీ కూడా సహజ సిద్ధంగా ఉండే వాటిలో ముఖ్యంగా ఆయుర్వేదిక్ చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఆయుర్వేదిక్ వైపుకు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆ మొక్కల నుంచి, బెరళ్ళ నుంచి తీసే ఆ మెడిసిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి ఆయుర్వేదాన్ని నమ్ముతూ ఉంటారు. మనం ఇప్పుడు ప్రస్తుతం తూర్పుగోదావరికి చెందినటువంటి కడియంలో ఉన్నాం. మనం ఇక్కడ శెట్టి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు, ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సార్ చెప్పండి, ఏంటి మీరు ఆయుర్వేదిక్ వైద్యంలో మీరు ఎక్కువగా పైల్స్ కి మందిస్తారని నేను విన్నాను. అవునండి. ఏంటది, దానికి ఎందుకు మీకు అంత ప్రత్యేకత వచ్చింది? ఎలా తయారు చేస్తారు మందుని? ఇది మాకు సాంప్రదాయంగా అనువంశిక మా తాతయ్య గారు ఇచ్చేవారండి. అది ఓహో. అక్కడి నుంచి నేను దీన్ని పరంపర వైద్యంగా మూలికలు సేకరిస్తూ ఎక్కువగా ఏజెన్సీ వెళ్తుంటాండి. అంటే మన నేలకి అక్కడ సారానికే తేడా వస్తుంది. ఓకే. మన ఇక్కడ నేలకి అక్కడికే తేడా వస్తుంది కాబట్టి నేను ప్రతి నెల ఏజెన్సీ వెళ్ళి అక్కడ నాకు కావలసిన మూలికలని వీటికి సంబంధించినవన్నీ తీసుకొచ్చి నేను వారానికి ఒక రోజు ప్రతి ఆదివారం మందులు ఇస్తూ ఉంటాను. నేను ఉదయం 6 గంటల నుంచి కంటిన్యూగా 3 గంటల వరకు ఇస్తాను. హైదరాబాద్ నుంచే కాదు, వేరే ఇతర స్టేట్ల నుంచి కూడా వచ్చి నా దగ్గర మందులు వాడి తగ్గి ఎంతో కృతజ్ఞత భావంతో నన్ను ఎంతో పొగుడుతుంటారు. ఓకే. ఎక్కువగా నా దగ్గరికి పేదవాళ్ళు వస్తుంటారు. కారణం ఏంటంటే సర్జరీ అంటే ఈ రోజుల్లో మీకు తెలియదు ఏముందండి, 30,000, 40,000, 50,000 హాస్పిటల్ని బట్టి ఆ పరిస్థితుల్లో వారు చేయించుకోలేరు. నేనైతే ఆ పసరు మంది ఫ్రీగా ఇస్తాను. ఓకే. ఈ ఫ్రీగా ఇస్తాం వల్ల అందులో రిజల్ట్ బాగుంటుందండి. ఈ మూలిక వైద్యం కాబట్టి ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చిన్నపిల్లల కానీ పెద్దవారు దాకా ఎవరైనా వాడచ్చు. ఓహో. అంటే పైల్స్ అనేది జనరల్గా మూలశంక అనేది ఒక వయసు వారికే వస్తుందా, లేకపోతే అన్ని వయసుల వారికి? లేదండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చాలా దారుణంగా చాలా ఇబ్బందితో వస్తున్నాయి. 70-80 సంవత్సరాలు కామన్గా వస్తుంది. ఇప్పుడు అయితే 3-4 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చేస్తుంది. దీనికి కారణం కూడా ఉందండి. ఇప్పుడున్న చదువులు చాలా మంది హాస్టల్లో ఉంటున్నారు. ఈ హాస్టల్లో ఉండడం వల్ల, ఈ చదువుల వల్ల సమయానికి నీళ్లు కూడా తాగడం లేదు. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఎవరైనా మనం తగిన నీళ్ళు తాగకపోతే మలబద్ధక ప్రాబ్లం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అంటే ఒక మనిషి రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి, ఎలా తెలుస్తుంది? అలాగా యాక్చువల్గా ఇప్పుడున్న టీవీలో పొద్దున్నే 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు తాగేమని అంటున్నారు. కానీ సహజంగా 2-3 లీటర్లు ఇప్పుడు తాగేస్తారు. ఒక 60 సంవత్సరాలు అయిన దగ్గర 2-3 లీటర్లు తాగలేరు కదా. ఒక బాడీ తత్వాన్ని బట్టి, ఆ బాడీకి ఉన్న కెపాసిటీని బట్టి మనం తాగుతూ ఉండాలి. రోజుకి 2 లీటర్లు 3 లీటర్లు 4. ఎండాకాలం అయితే ఎక్కువ తాగుతాం, అదే చలికాలం అయితే అంత తాగలేం కదా. అబ్బాయి మనం రోజుకి 3 లీటర్లు 4 లీటర్లు తాగాలంటే అది నా విషయంలో అయితే అది అంత కరెక్ట్ కాదనుకో. మన బాడీని బట్టి మనకున్న పరిస్థితులను బట్టి తాగుతుండాలి. మరి ముళ్ళశంక వచ్చిన వారు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునండి. వాళ్ళకి ఇంకా ఆపరేషనే శరణ్యం అనుకుని చాలా మంది అనుకుంటారు. కానీ మీ దగ్గరికి ఏ టైంలో వస్తే అది ఈజీగా తగ్గుద్ది, లేకపోతే ముదిరినాక ఏం చేయాలి? అంటే ఇందులో ఒకటి మరి ఆపరేషను అంటే అది నిజంగా ఆపరేషన్ పడద్దా లేదా అన్న విషయం కూడా మరి మనం తెలుసుకోవాలి కదా. ఏదో హాస్పిటల్కి వెళ్తున్నారు, చిన్న హాస్పిటల్కి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆపరేషన్ పడితే
అని అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదండి. నా దగ్గరకు వచ్చి సార్ పలానా హాస్పిటల్లో ఆపరేషన్ పడద్దని అంటున్నారు అనుకోండి, సర్లేవయ్య నా దగ్గర మందు కూడా వాడు, తగ్గిపోతే హ్యాపీయే కదా. లేదంటే అప్పుడు చక్కగా మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే మీకు ఒప్పుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి అని ఎవరికైనా నేను అదే చెప్తాను. వద్దని అన్నాను ఆపరేషన్. కానీ ఎక్కువ 90% నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సార్ గురువు గారు చాలా సంతోషం తగ్గిపోయిందని చెప్పి వాళ్ళు ఇంకో 10 మందిని తీసుకొస్తారండి. ఓకే. స్టాలిన్ సినిమాలో ఒక్కరు సాయం చేస్తే ముగ్గురు, అలాగే ఈ ప్రచారం చైన్ లింక్ ఎక్కువ. చైన్ లింక్ అండి. అంటే ఎందువల్ల మీ మెడిసిన్ తగ్గుతుందని అప్పుడు మీకు నమ్మకం ఉంది, అలాగే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఆ మందు ఎలా తయారు చేస్తారు అనేది ఏమైనా సీక్రెట్ ఫార్ములానా, లేకపోతే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు? సీక్రెట్ అంటే ముందుగా నేను ఒకటి చెప్తానండి, నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి నేను తగ్గిపోద్దా నా ముందే వాడండి అని నేను చెప్పనండి. మానసికంగా ముందు నేను సిద్ధం చేస్తాను. ఆహార నియమాలు, ఓహో, ఖచ్చితంగా ఆహార నియమాలు వాడితే నీ సగం జబ్బు తగ్గిపోతుంది అయ్యా. నీలోనే ఉంది, నువ్వే డాక్టర్, నేను చెప్పినట్టుగా నువ్వు చేసుకో, నీకు తగ్గిపోతుంది అని చెప్తాను. అలాగే ఇందులో ఏముందండి, ఒక్కొక్క పేషెంట్కి ఆడుకున్న ఫైల్స్ని బట్టి ఏ రకమైన దాన్ని బట్టి నేను మూలికలు తయారు చేసి ఇస్తుంటాను. ఎక్కువగా ఉత్తరేణి బాగా పనిచేస్తాను ఈ మూలసెంట్లు. ఓకే. ఉత్తరేణి, అతిబల, దోసరి, సోమింత, ఇలాగ చాలా రకాలు ఉన్నాయండి. అంటే మోసం ఫ్రీగా అయ్యే వాళ్ళకి ఒక రకం ఉంటుంది, అలా బ్లీడింగ్ అవుతుంటుంది కొంతమందికి, దానికి వేరేలా. కొంతమందికి పీసర్ అని చెప్పేసి గుదభ్రంశం అంటారు, వాళ్ళకు వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, బీపీ షుగర్ పేషెంట్లకు ఒకలాగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ ఫైల్స్లోనే రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏదో ఫిస్ట్లా అంటారు, ఈ రకరకాల చెప్తా ఉంటారు కదా అయ్యా. ఇవన్నీ ఎలాగ మీరు ఆ వేరియేషన్స్ బట్టి మీరు మందులు ఇస్తారా? లేదండి, మేము ఎప్పుడైనా సరే మా దగ్గరికి ఏమండి ఇలా నాకు బాగోలేదంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ముందు టెస్టులు చేయించుకో స్వామి, ఆ డాక్టర్ గారు ఏమన్నారో చెప్పండి, ముందు టెస్టులు చేయించుకోండి అని చెప్తాను. వాళ్ళు వెళ్ళి టెస్ట్, వాళ్ళకి నచ్చిన హాస్పిటల్, నేను పలానా హాస్పిటల్ అని కూడా చెప్తాను. వాళ్ళ ఏరియాలో ఉన్న హాస్పిటల్ వెళ్ళి చేయించుకుంటారు. సార్ ఎలా ఉందండి, పలానా దీనికి నాకు ఇంటర్నల్ ఫైల్స్ అన్నారండి, లేదంటే ఫిస్ట్లో అన్నారండి అని ఆయన చెప్తారు. దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళకి ఉన్న రిపోర్ట్లను బట్టి నేను చూసి ట్రీట్మెంట్ చేస్తుంటాను. ఎన్ని రోజులు మీ మందు వాడాలి, ఎన్ని డోసుల వైజ్గా వాడాలి, అప్పుడు ఆహార నియమాలు ఏం పాటించాలి? యాక్చువల్గా మాది 3 వారాలు రావాలండి. ఆదివారం మేము మందు ఇస్తామండి, పసరు మందు కడుపులోకి. కొద్దిగా వెన్నపూస తీసుకోవాలండి. వెన్నపూస దొరకని నెయ్యి, ఒరిజినల్ నెయ్యి అయితేనే తెమ్మంటాను. ఒకవేళ మీకు దొరకకపోతే మీరు అలాగే వచ్చేయండి, నేను విలేజ్ల నుంచి తెలుసుకున్న వాళ్ళ దగ్గర తెప్పించుకుని అది వేస్తాను. డూప్లికేట్ నెయ్యి పనిచేయదండి నా మందుకి. అది కడుపులోకి వేసండి. వారు ఉన్న సమస్యలను బట్టి నేను హెర్బల్ నా సొంతంగా ఈ మూలికలతో తయారు చేసిన చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకోమని చెప్తాను. అలాగే ఆహార నియమాలు పాటించండి. ఆహార నియమాలు ఏం పాటించాలి? యాక్చువల్గా ఒక్కొక్క రకానికి ఒక్కొక్కలా ఉంటుందండి. ఇంటర్నల్ ఫైల్స్ ఉన్నాయండి, బ్లీడింగ్ ఫైల్స్, దానికైతే కందిపప్పు మెయిన్ అస్సలు తినకూడదు తగ్గేదాకా. చాలా మంది ఆనపకాయ సలవా అంటారు, కరెక్టే, కానీ ఫైల్స్ ఉన్న వాళ్ళు ఆనపకాయ పులుసు వేసుకుంటే మన్నాడు చూపించద్దండి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. అలాగే పులిహార ఒకటి పనిచేయదు. ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పులిహార అస్సలు పనిచేయదు. ఓకే. మిగిలిన వేడి చేసి చికెన్, మటన్ అందరికి తెలిసింది, అలాంటివి కాకుండా కొద్దిగా సలవ చేసి వాడుతూ ఉండాలి. అంటే ఎన్వి అసలు పూర్తిగా మానేయాలి. ఎన్వి తగ్గేదాకా మానేయడమే మంచిదండి. ఓకే. ఏదైనా 3 వారాలు, ఏదైనా 40 రోజులని 3 వారాలు అయితే పసర మందు నేను ఇస్తాను. ఆ సమయంలో అసలు తినకూడదని. అయితే మీరు నా మందు వేసుకున్నాక నేను ఏం తిన్నా కానీ మీకు ఏమీ ఉండదు, ఏ ప్రమాదం ఉండదు, ప్రాబ్లం తగ్గదండి. ఎటువంటి హానికరం ఉండదు, కానీ ప్రాబ్లం అయితే తగ్గదండి. అందుకే ఆహార నియమాలు చేసే వాళ్ళే నా దగ్గర మందు వాడాలని ఖచ్చితంగా చెప్తాను. అలాగైతేనే తగ్గుద్ది అంటాను. ఆహార నియమాలైనా పానీయాలు కూడా మానేయాలి.
పానీయాలు అంటే యాక్చువల్గా మానేయాలండి. ఎందుకని? మానేయాలండి యాక్చువల్గా. ఆ, మరీ మానవులు ఇక అది ఆ పెగ్గ వేస్తేనే కానీ మనిషి నిలబడి అంటే కొద్దిగా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందంట. నేను ఏమని అయితే చెప్పండి, అదేలేండి. మీకు ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. ఇంకా ఈ పైల్స్ తో కాకుండా ఇంకా మీరు ఏమైనా అంటే నాకు మీ వెనకాల హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ బ్రహ్మాండంగా ఉందండి. ఇందులో రహస్యం ఏమి ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు ఒప్పుకుంటేనే, లేదా నేను చేసి కూడా ఇస్తుంటాను ఓకే. జనానికి. ఇందులో హెయిర్ ఆయిల్కి అందరికీ ఒకలాగా ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే. అందరికీ ఉపయోగపడేలా అయితే నేను 4-5 రకాలు చెప్తానండి. అది యూజ్ చేసుకుని ఎవరైనా చేసుకోవచ్చు, లేదంటే నా దగ్గర వచ్చి తీసుకోవచ్చు. బట్టతల మీద బట్టతల అదే వస్తుంది అన్నది పచ్చి అబద్ధం అండి, రాదు సార్. అది రాదు. వచ్చిన వాళ్ళు మీ హెయిర్ ఆయిల్ వాడితే వస్తుందా మళ్ళీ? లేదు, రాదండి అసలు. ఇది మాది ఎంతవరకు అంటే చుండ్రు వచ్చి తల ఊడిపోతుంటే అది నివారిస్తుందండి. ఓకే. నల్లగా ఉన్న తల కొద్దిగా రాగి తల అయిపోతుంటది కొద్దిగా, అవునవును, అది బ్లాక్ అవుద్ది. ఓహో. తెల్లగా ఉన్నది నలుపు అవుద్ది అంటే అది అబద్ధం. నేను మొహవాడం లేకుండా చెప్తాను, అది అవదండి, ఇంపాసిబుల్. అంటే వయసులో ఏమన్నా కుర్రవాళ్ళకి ఏదన్నా తెల్లబడిపోతుందంటే అది మారద్దండి, అంతేగాని పెద్దవాళ్ళకి మళ్ళీ అది నలుపు అవుద్ది అంటే అవదండి. ఓకే. మన తల కొద్ది నల్లగా ఉన్నది ఇంకా డార్క్ అవుద్దండి. అది రెగ్యులర్ వాడుకున్న వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం మూలికలు అన్ని దొరుకుతాయండి మనకి, కానీ ఈ బిజీ సమయంలో ఎవరైనా చేసుకోలేరండి. ఎలా చేస్తూ ఉంటారు మామూలుగా? యాక్చువల్గా అయితే నేను తయారు చేస్తాను, ఎవరన్నా 50-100 బాటిల్ కావాలని వారానికి సరిపడా, ఎందుకంటే నిజాయితీతో చెయ్యాలని. నేను ఇందులో నిజాయితీ. అవును. ఎక్కువ చేసేస్తే ఎక్కడ దొరుకుతాయండి మన మూలికలు, దొరకవు. అందుకు నేను ఇచ్చే వైద్యంతో పాటు మెయిన్ గుంటకలగరకు, బృంగరాజు అంట, 2 నీలి ఆకు. మెయిన్ నీలి ఆకు ఉండాలి, బృంగరాజు ఉండాలి కంపల్సరీ. పొన్నగంటి, మందార, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. అయితే చాలా మంది అన్నీ కలిపేసి చేసేస్తుంటారండి, అది కరెక్ట్ కాదండి. ఒక మోతాదులో వేసుకుని ఒక మనిషి మన ఆయిల్ తయారు చేసిన తర్వాత ఆ ఆయిల్ రాస్తుంటే తల ఊడిపోతుందంటే అక్కడ ఆయిల్ తేడా కాదండి, పలసగా ఉండాలండి ఆయిల్. అప్పుడు ఓకే. పవర్ ఎక్కువ ఉంది దానికి ఏం చేయాలని ఇంకా మన కొబ్బరి నూనె కనుక్కుని చేసుకోవాలండి. చెప్పండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే హెయిర్ ఆయిల్ కి ఖచ్చితంగా అన్నీ చెప్తాను, ఇందులో రహస్యం ఏమన్నది నా దగ్గర. ఓకే. అంటే మీరు హెయిర్ ఆయిల్స్ లో ఇప్పుడు మేము మీడియాలో చూస్తుంటే రకరకాలైన వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళంతా పెద్ద 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 తలలు చూపిస్తున్నారు. మళ్ళీ ఇంకోవైపు బట్టతల నుంచి కూడా హెయిర్ వచ్చేస్తుంది అంటున్నారు, తెలుపు జుట్టు నల్లబడిపోతుంది అంటున్నారు. ఇవన్నీ వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను, మనం ఏం చెప్తాను మరి. అది వాడిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు అసలు ఏంటన్నదండి, అంతే తప్ప నేనైతే అలాగా నా దగ్గర అయితే అలా ఉండదండి. న్యాచురల్ గా ఉంటుంది ఆయిల్, న్యాచురల్ గానే ఇస్తాను. ఓకే. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. అందుకే మీ దగ్గర ఎంతమంది జనాలు? అవునండి, దాని గురించి అండి. ఏదంటే అబద్ధం ఉండదండి, నిజం. ఖచ్చితంగా తగ్గుద్ది అంటే తగ్గుద్ది, తగ్గదంటే తగ్గదు, బస్ ఒకటి అనమాట. ఇప్పుడు మీరు మనం చివరిగా ఏం చెప్తారు? పైల్స్ మందుకి మీ దగ్గరికి రావాలంటే ఏ సమయంలో రావాలి, ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, ఏ రోజు మీరు అందుబాటులో ఉంటారు? నేను ప్రతి ఆదివారం ఒక రోజు ఇస్తానండి మందు. ఈ హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, చాలా దూరం నుంచి వచ్చేవారు మాత్రం తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేస్తారండి నాకు. ఓపీ రాయించుకోవడానికి అపాయింట్మెంట్. అదైనా నేను ఏం చేస్తాను, 30 నెంబర్లు తర్వాత ఇస్తానండి, ముందే 1వ నెంబర్ నుంచి. కారణం ఏంటంటే ఎంతో దూరం నుంచి తెల్లారి గంటలు 3ంటికి 2 గంటల దగ్గరికి వచ్చి పడుకుంటారండి, వాళ్ళు వచ్చి టోకెన్స్ తీసుకుంటారు. దాన్ని బట్టి నేను ఒకరి తర్వాత ఒకరు ఇస్తాను. ఓన్లీ ఆదివారం ఒక రోజు ఇస్తాను, ఉత్తి రోజులు ఇవ్వనండి. ఎందువల్ల అంటారు అది? ఎందువల్ల అంటే నాకు నిజంగా దీన్నే ప్రత్యేకంగా వ్యాపారం కింద పెట్టుకున్నాం అనుకో, నేను మూలికలు కూడా సేకరించుకోలేను.
పని కుదరదని ఎవరినో నేను చూర్ణం చేసుకున్నానంటే నేనే చేస్తాను, ఎవరి చేత చేయించనండి. అచ్చా 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 అచ్చా. ఒక కరకాయ పొడి కావాలంటే కరకాయలు తెచ్చుకుని నేను ఆడుకుని ఆ మందు తయారు చేస్తాను, మార్కెట్లోకి వెళ్ళి నేను చేయనండి. అందుకనే పొద్దున్న ఉదయం 6 గంటలకి నేను కూర్చుంటే 3 అవనే 4 అవనే లెక్కకుండా ఏవి తినకుండా తింటే మళ్ళీ ఆ టైం వేస్ట్ అవుద్దామని చెప్పేసి ఆ జనాలు వెళ్ళిపోయేదాకా అలా మందిస్తూనే ఉంటాను. నో రికమెండేషన్, ఎవరు కానీ లైన్లోనే ఉండాలి, లైన్లో ఉండాల్సిందే. అంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది, అందుకే మీరు అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పేషెంట్ ఆయనే రావాలా, లేకపోతే రాలేని వాళ్ళ పరిస్థితిలో వాళ్ళ బంధువులు ఎవరైనా సరే నేను మనిషిని చూడకుండా మందు అయితే ఇవ్వనండి. వాడు మంచం మీద ఉంటాడు, అబ్బాయి ఇంటికాడ బాగానే తిరిగేస్తున్నాడండి, మా నాన్నగారికి మందు ఇవ్వనంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదండి. సర్లే మనకు బాగా తెలుసున్న వాళ్ళు వీడియో కాల్ చూపిస్తే దాన్ని బట్టి ఏంటంటే ప్రాబ్లం అంటే నేను చూర్ణాలు ఇస్తాను, వాడుకోవచ్చు. ఓకే, చూర్ణాలు ఇస్తాను, వాడుకోవచ్చు. ఈరోజు కొంతమందికి పాపం పేసర్ కింద వస్తారండి, ఎంతో ఇబ్బంది పడతారో, చాలా ఇదిగా ఉంటుంది. దానికి నేను ఒక చక్కటి సెట్కా అయితే చెప్తాను. చెప్పండి. అయ్యో, చాలా అద్భుతంగా ఉంటుందండి అది. బొడ్డ మామిడి అని ఉంటుందండి. ఓహో, బొడ్డ మామిడి అని ఒక సెట్ మన కాలువల దగ్గర ఉంటుందండి. ఓహో, మనకి రెగ్యులర్ గా కనిపించే కాలువల దగ్గర ఉంటుంది, పెద్ద పెద్ద ఆకులతో. పూర్వకాలం అందులోనే ఇస్తర ఎక్కడి కింద కుట్టుకుని భోజనం చేసేవారు. ఓహో, ఓకే. ఆ బొడ్డకాయ జిగురుని తీసుకొచ్చండి, చక్కగా మన కలబంద గుజ్జు చేసి రాసి నరమావుడి చెక్క చూర్ణం ఉన్నాయి అందులో కలిపి ఈ బయటకు వచ్చిన పేసర్కే అప్లై చేసి డైలీ నొప్పుతుంటూ లోపల పోతాయి. కొంతమందికి ఖచ్చితంగా పోతాను. అది మామూలుగా ఇంగ్లీష్లో అయితే కంపల్సరీ సర్జరీ చేయాలి, సర్జరీ అంటారు, కానీ ఇది వెళ్తుంది. ఇంకోటి సీక్రెట్ చెప్తాను, చెరువుల్లో ఉంటుందండి, దాని పేరు అంతర తామర. ఓహో, నీటి మీద తేలుతుంటుంది అంత. చక్కగా ఆకులను తీసుకునండి, వేడి నీళ్ళు కడిగి మన కిరాణా షాపుల్లో దొరుకుద్దండి కవిరి. ఆ కవిరి 2 కలిపి బాగా నూరి కొద్దిగా ఆవదం వేసి లైట్గా వేడి చేసి ఈ పేసర్ బయటికి ఎక్కడ వచ్చిందో దాన్ని గట్టిగా బంధించి కడితే 1 వారం రోజుల్లో లోపల పోతాడు. అదే అంతర్తామర ఆకుని శుభ్రం క్లీన్ చేసి వేరే తీసి మరగబెట్టి అందులో పటికి బెల్లం చూర్ణం కలిపి తాగుతుండాలండి. ఓహో, బాగా కూల్ చేస్తుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి అద్భుతమైనవి. ఏదన్నా మీ దగ్గరికి వచ్చి ఆ మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా 3 వారాల్లో ఖచ్చితంగా తగ్గుద్దండి. ఖచ్చితంగా మీరు చెప్పిన నియమ నిబంధనలు ఖచ్చితంగా నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీకు మూల సంఖ్య తగ్గిపోద్దండి. ఓకే, అది మన సత్యనారాయణ గారు చెప్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కడియం విలేజ్లో శెట్టి సత్యనారాయణ గారు పైల్స్కి మందిస్తారంటే ఎవరైనా సరే ఆయన దగ్గరికి తీసుకొచ్చేస్తారు ఇక్కడికి. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా సరే ఆయన చెప్పిన నియమ నిబంధనలు పాటించి డెఫినెట్గా 3 వారాలు ఆ కోర్స్ ఏదైతే ఉందో అది వాడితే 100% క్యూర్ అవుతుందని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్తున్నారు. నమస్కారం గురుగారు. నమస్తే సార్.